ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కనీసం 2 సార్లు టీ తాగేవారు చాలా మంది ఉంటారు. ఇంట్లో ఉండే గ్లాసుల్లో తాగుతారు. అదే బయటకి వెళ్తే పేపర్ కప్పు తప్పనిసరి. కానీ ఈ కప్పులు డేంజర్ అంటున్నారు నిపుణులు. పేపర్ కప్పులు అందుబాటులో ఉంటాయి, వాడి పారేయొచ్చు, శుభ్రం చేసుకోవాల్సిన పనే ఉండదు. అయితే ఈ పేపర్ కప్పులు నిజంగా మన ఆరోగ్యానికి ఎంత సురక్షితం అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థుల అధ్యయనం ప్రకారం పేపర్ కప్పులు లీకేజ్ కాకుండా ఉండటానికి ప్లాస్టిక్ లేదా మైనపు పూతతో పూస్తారు. ఇవి తయారు చేయబడతాయి కాబట్టి వేడి నీటిలో పోసినప్పుడు ఈ పూత కరిగిపోయి ప్లాస్టిక్ కణాలు, రసాయనాలు పానీయంలో కలిసిపోతాయి. ఈ హానికరమైన పదార్థాలు టీ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. తాజాగా అధ్యయనం ప్రకారం వేడి పానీయాలను పేపర్ కప్పులలో పోయడం వలన మైక్రో ప్లాస్టిక్లు, ఇతర హానికరమైన రసాయనాలు టీలో కలుస్తున్నాయని తేలింది. ఈ వ్యర్థ పదార్థాలు శరీరంలో నిక్షిప్తమై క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్పుల తయారీలో ఉపయోగించే పదార్థాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి థైరాయిడ్, సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పేపర్ కప్పులు భూమిలో త్వరగా కాలిపోకుండా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉండే ప్లాస్టిక్ కారణంగా రీసైక్లింగ్ కూడా కష్టసాధ్యమేనని పేర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రోజుకు 3 కప్పుల టీ లేదా కాఫీని పేపర్ కప్పుల్లో తాగితే వేల సంఖ్యలో మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరుతున్నట్లే. దీనివల్ల జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనప్పుడల్లా పేపర్ కప్పులకు బదులుగా ఇంటి నుంచి కప్పులను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణానికి మంచిది. మార్కెట్లో విరివిగా లభించే బయోడిగ్రేడబుల్ టీ కప్పులను ఉపయోగించడం గురించి ఆలోచించండి. అవి పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. బయట ఎక్కువగా టీ, కాఫీ తాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి.